అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూలిపోయింది. డ్రోన్ కూలిన ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితిని అక్కడ అధికారులు సమీక్షించడం జరుగుతోంది. డ్రోన్ కూలిన ప్రాంతంలో అక్కడ కారు కూడా ధ్వంసమైంది. డ్రోన్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించడం జరుగుతోంది. పంజాబ్ పోలీసులు మీరు చూడొచ్చు, పూర్తిగా కారు ధ్వంసమైపోయింది. పంజాబ్లో అక్కడ ఎందుకు నిన్నటి నుంచి కూడా అదే చెప్తున్నారు. పంజాబ్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ నుంచి ఇన్ఫాక్ట్ జమ్మూ వరకు కూడా, జమ్మూ కాశ్మీర్ వరకు కూడా చూసుకుంటే ప్రజల్ని ఇంట్లో ఉండండి అంటోంది. ఎందుకంటే మన యాంటీ మిసైల్ సిస్టమ్ వాటిని కూల్చేస్తుంది. కూల్చిన తర్వాత శకలాలు ఎక్కడ పడతాయి? రోడ్ల మీదే పడతాయి. కాబట్టి మీరు ఇంట్లో ఉంటే మీరు సేఫ్గా ఉంటారు అనే తప్ప వీటిని చూసుకొని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేను వింగ్ కమాండర్ జగన్మోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జగన్మోహన్ గారు, ఇటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎయిర్ బేసెస్ని మనం టార్గెట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇన్నాళ్ళు మనం వెయిట్ చేస్తాం, కానీ ఎయిర్ బేస్ని ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన నెసెసిటీ భారత్కి వచ్చిందంటే ఏమని అనుకోవాలి? ఇక్కడ ఎప్పుడైనా అండి అటాక్ మనం చూస్తే మనకి వచ్చిన అటాక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? గాలి నుంచి వచ్చింది. అవునండి. అది పరిమితమైంది ఇప్పటిదాకా డ్రోన్స్ నుంచి. డ్రోన్స్ ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు, కానీ నెక్స్ట్ ఎస్కలేటరీ మెజర్ వాళ్ళది ఏముంటుంది? వాళ్ళ విమానాలు రావాలి. ఎందుకంటే డ్రోన్స్ ఎప్పుడైనా ఒక లిమిటేషన్ ఉంది. డ్రోన్స్ హ్యావ్ నాట్ ఫుల్లీ టేకెన్ ఓవర్ ద స్పేస్ ఆఫ్ ద ఫైటర్ అండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్. కానీ ఫైటర్ అండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఎయిర్ బేసెస్ అవసరం. అలాంటి ఎయిర్ బేసెస్ ని, కీ బేసెస్ ని మనం వీఆర్ బేసికలీ డినైయింగ్ ద యూజ్ ఆఫ్ దెమ్ టు ద ఎనిమీ. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ చేయక ముందే వాళ్ళని మనం ప్రియంప్టివ్ గా డామినేట్ చేసి వాళ్ళని ఎయిర్బోర్న్ అవ్వనివ్వకుండా చేయడానికి మనం ప్రయత్నిస్తాం. వాళ్ళ ప్రయత్నాలు ఆ బేస్ కాకపోతే ఇంకొక బేస్ నుంచి, ఇంకొక బేస్ కాకపోతే ఇంకో బేస్ నుంచి ఎయిర్బోర్న్ అవడానికి ప్రయత్నిస్తారు. ఇంకోటి మీరు చూస్తే రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మనం యాక్షన్ తీసుకోగానే 22 ఏప్రిల్ అయిన ఇన్సిడెంట్స్ కి వెల్ బిఫోర్ వి టుక్ యాక్షన్ వాళ్ళు వాళ్ళ F-16s ని తీసుకెళ్లి ఇరాన్ బార్డర్ లో పెట్టుకున్నారు. అది కూడా ఇలాంటి అటాక్ అయితే వాళ్ళని వాళ్ళు సేఫ్ గా పెట్టుకోవడానికి, అక్కడి నుంచి అటాక్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ బేసెస్ ని అటాక్ చేసాం. ఆల్రెడీ మొత్తం బ్రీఫింగ్ లో క్లియర్ గా ఎయిర్ బేసెస్ పేర్లు, ఎంత డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ విజువల్స్ కూడా చూపించారు మనకి. దాని వరకే మనం నిజం అని అబ్సల్యూట్లీ తీసుకుందాం. ఎవ్రీ అదర్ న్యూస్ ఇట్ మే బి ట్రూ, బట్ లెట్ us not take it into consideration for now. సో ఇది మటుకు 100% అయింది. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అఫీషియల్ న్యూస్ ఫర్ us. అవునండి. కానీ జగన్మోహన్ గారు, చిన్న ఇంటరప్షన్ ఇక్కడ. ఎందుకంటే ఆ దేశ డీజీ ISPR ఆయన ఏమంటున్నారంటే కనుక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు అనేది వాళ్ళ వర్షన్. షుడ్ వి యాక్సెప్ట్ దట్ అండి? పాకిస్తాన్ చెప్పేది ఏది కూడా యాక్సెప్ట్ దట్ అంటే ఇంగ్లీష్ లో అంటారు కదా, యాక్సెప్టెడ్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ కాదండి, విత్ కిలో ఆఫ్ సాల్ట్ అంటాను నేను. అవును, వాళ్ళు చెప్పేది ఏది కూడా నిజం కాదండి. నాట్ ఓన్లీ దిస్, వాళ్ళ ఏది కూడా ఎవరిని నమ్ముతాం చెప్పండి? వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ నమ్ముతామా? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నమ్ముతామా? వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నమ్ముతామా? డీజీ ISPR నమ్ముతామా? ISI నమ్ముతామా? వాళ్ళ టెర్రరిస్ట్ నమ్ముతామా? ఎవరు నమ్ముతామండి? అందరూ నమ్మట్లేదు. అబ్సల్యూట్లీ. ఎందుకు నమ్ముతారండి? వాళ్ళు చేసే పనులు అలాంటివి, వాళ్ళు చేసే శాస్త్రంలో వాళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడా పొంతన ఉండదు. అలాంటి మనం నమ్మాల్సిన అవసరం అబ్సల్యూట్లీ లేదండి. మనం ద ఓన్లీ ఇప్పుడు దేశం మొత్తం మనం వినాల్సింది, మనం వెయిట్ చేయాల్సింది, అసెస్ చేసుకోవాల్సింది, చాలా చక్కగా టైం టు టైం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరూ కలిసి మనకి చక్కగా బ్రీఫింగ్స్ ఇస్తున్నారు. ఆ బ్రీఫింగ్స్ మటుకు డెఫినెట్లీ వినండి. ఆ విని దానిలోంచి మనం అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకొని, ఒకవేళ అర్థం కాకపోతే ఎవరో ఒకళ్ళు నిపుణులను అడగండి, అర్థం చేసుకోండి. అది మటుకు ఇట్ ఇస్ డెఫినెట్లీ దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ వీ షుడ్ రిలై ఆన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ గారు. దట్ ఈస్ వింగ్ కమాండర్ జగన్మోహన్. ఆయన ఏం చెప్తున్నారంటే కనుక ప్రస్తుత తరుణంలో ఇటు ఒక అడుగు ముందుకేసే భారత్ ముందుకు వెళుతోంది అండ్ గట్టిగా సమాధానం చెప్పి ఆ సమయం, ఆ సందర్భం దగ్గరలోనే ఉంది అనేది జగన్మోహన్ గారి మాటలు అర్థమవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అనదర్ వార్ బ్రేకింగ్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరోడేస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ పార్టీని పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ కు IMF లోన్ మంజూరు చేయడంపై ఆయన ఏదో అంటూ ఉంటారు కదా, ఏకంగా మండిపడుతున్నారు.
భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు అసదుద్దీన్. ఈ భూమి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ ఇస్లాం పేరు పలికి అర్హత లేదంటున్నారు ఆయన. దాంతోపాటు కొన్ని కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ కు IMF లోన్ మంజూరు చేయడంపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. चलाना तो दूर की बात, अफसोस की बात यह है कि IMF का लोन ले रहे हैं और ये इंटरनेशनल, मेरे को माने ये इंटरनेशनल मॉनेटरी फंड नहीं, ये इंटरनेशनल मिलिटेंट फंड दे रहे हैं पाकिस्तान को, इस्तेमाल करेंगे. अब आप देखिए ये USA है, जर्मनी है, जापान है, ये कैसा है लोग इसको अग्री कर रहे हैं, जबकि हमारी जमीन पर, हमारे घरों पर, हमारे सिपाहियों पर हमले हो रहे हैं और इनको 1 बिलियन क्या है का लोन मिला रहा है. तुम हुकूमत, तुम चलाना तो दूर की बात, तुमको इकोनॉमी चलाना नहीं आता तुम्हारे को. क्या है तुम्हारे पास? वहां से बैठ के आप बोल रहे इस्लाम ये इस्लाम वो, कोई कुछ नहीं है. ये सिर्फ इनकी जारहाना गलत पॉलिसी है. यहाँ पर अमन को बिगाड़ने के लिए, यहाँ पर हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती. आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ तो जो शख्स अमेरिका में टेररिस्ट है, हाफिज अब्दुल रऊफ, ये LET के सदर का बेटा, वो नमाज जनाजा पढ़ा रहा, उसके पीछे वो बैंड ऑर्गेनाइजेशन लोग खड़े, उनके पीछे पाकिस्तान की फौज खड़ी हुई है. तो आज भी आप कल रात में हम देखे श्रीनगर के एयरपोर्ट के करीब ड्रोन्स आ गए. तो आप और हम हैदराबाद में बैठकर अंदाजा भी नहीं कर सकते, बल्कि भारत के दूसरे मुकामात पर जो लोग बैठे हुए हैं वो अंदाजा भी नहीं कर सकते कि कैसे बहादुरी के साथ हमारी फौज उनका मुकाबला कर रही है, और कैसे बहादुरी के साथ और सबर के साथ जम्मू कश्मीर के बॉर्डर पर बसने वाले लोग, पंजाब के बॉर्डर पर बसने वाले लोग और राजस्थान के बॉर्डर पर बसने वाले लोग जो हिम्मत से इन तमाम मसाइब और मुश्किलात का सामना कर रहे हैं. और हम इनको बताना चाहेंगे कि हमारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने हमको ये तालीम दी कि तुम किसी से जंग मत करो. ये हदीस है, ये तुम किसी से जंग मत करो, मगर अगर कोई तुमसे जंग करता है तो साबित कदम रहो. तो हमको अब साबित कदम रहना है. ये सवाल कोई हिंदू मुसलमान का, ईसाई का, बौद्ध का नहीं है. सवाल दो कौमी पार्टी कांग्रेस और बीजेपी के, इनको भी इन दोनों कौमी पार्टियों को अपनी तू मैं में खत्म करनी चाहिए. अफसोस की बात यह है कि IMF का लोन ले रहे हैं और ये इंटरनेशनल, मेरे को माने ये इंटरनेशनल मॉनेटरी फंड नहीं, ये इंटरनेशनल मिलिटेंट फंड दे रहे हैं पाकिस्तान को, इस्तेमाल करेंगे. अब आप देखिए ये USA है, जर्मनी है, जापान है, ये कैसा है लोग इसको अग्री कर रहे हैं, जबकि हमारी जमीन पर, हमारे రైట్. అది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెబుతోంది. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చేశారు. ఆయన ఏమంటున్నారు, అది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా లేకపోతే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండా అంటున్నారు. సభాష్ 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 అంటుంది భారతవన్ ఆయన క్వశ్చన్కి. నిజంగా IMF ఏమైనా ద్రవ పదార్థాలు పుచ్చుకొని ఉందా? ఎందుకంటే దాంట్లో అమెరికా ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది. మీకు తెలియదా పాకిస్తాన్ ఎంత దుర్మార్గమైన దేశం? నిన్న భారత్ బయటకు వచ్చేసింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో. ఎందుకంటే తెలుసు ఆ దిక్కుమాలిన పశ్చిమ దేశాలన్నీ వాళ్ళకి సపోర్ట్గా వెళ్తున్నాయి. ఇండైరెక్ట్గా మద్దతు పలికాయి. ఒకటా రెండా, ఒక $1 బిలియన్ అండి, అంటే ఎంత? 100 కోట్లు. ఒకటా రెండా, 100 కోట్లు. దాంట్లో మీ డబ్బు నా డబ్బు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాలన్నీ కలిసి అక్కడ కాస్త జమ చేస్తూ ఉంటాయి, ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. 28-25 అనుకుంటా అన్నిసార్లు ఇచ్చారు. అడుక్కోవడానికైనా సిగ్గుండాలి పాకిస్తాన్. నీకు అడుక్కోవడానికైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి. సిగ్గుండి చావాలి. కనీసం సిగ్గుండి చస్తే, నీ ప్రజలు ఆకలితో చస్తే, వాళ్ళు చస్తూ ఉంటే వాళ్ళకి ముద్ద పెట్టడానికి డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని తీసుకొని మిలిటెంట్లకు ఇస్తావా? ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత నీచపు ఆలోచన ఇది. అండ్ దీనికి వత్తాసు పలుకుతోంది ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అసదుద్దీన్ ఓవైసీ బహుశా ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను యావత్ భారతవని ఏకీభవిస్తున్నంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఆయన ఒకటే అంటున్నారు, అది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా, అండ్ దిస్ షుడ్ బి ఆన్సర్డ్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. To what extent that you are giving a fund to a militant state or to a terrorist state? You don't know? Did you ask the calculations? Did you ask the tally sheet? How they procured? How they utilized each penny that you are giving? Did you ask them
And you have answers to that. US, Germany, Japan, you have to answer. And you are giving money to a terrorist state. And you are indirectly supporting a terrorist state by giving 100 crores. 1 billion is not an easiest matter to you. Do you think, can't you condemn this? Can't you stop this? Because of your support, today Pakistan doing this kind of things. ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. నిజంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన, పునరాలోచన చేయాల్సిన సందర్భం. మా ప్రతినిధులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఒకటే మాట అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడ భావల్పూర్ కావచ్చు, మురికికి సంబంధించి టెర్రరిస్టులు అక్కడ బయటపడ్డారు. టెర్రరిస్టులు, అమెరికా మీద దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు కూడా అక్కడ ఉన్నారా? అమెరికా కూడా ఆలోచించి చావు. నిన్ను చంపినోడు కూడా, వాడికి కూడా డబ్బులు ఇస్తున్నావు. నీ దుర్మార్గపు ఆలోచన, నువ్వు మళ్ళీ దాంట్లో ఉన్నావు. ఆలోచించే ప్రయత్నం చేయ. అంతా మట్టు కూరుకుపోయిందా మీకు బుర్రలో? నిన్న ఓటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. భారత్ ఓటింగ్ నుంచి బయటకు వచ్చేసి తెలుసు భారత్కి ఏం జరుగుతుందనేది. పశ్చిమ దేశాలు వెన్నుపోటు పొడుస్తున్నాయి. గుర్తుపెట్టుకుని ఈరోజు మీరు వెన్నుపోటు పొడిస్తే కనుక ఆ పోటు మీకు కూడా తప్పదు. ఎందుకంటే అమెరికా దెబ్బతింది ఇప్పటికీ, మీరు కూడా అటు ఇటు దెబ్బ తింటూనే ఉన్నారు. మీకు న్యూ ఇయర్ పార్టీల్లోచు వాళ్ళు దెబ్బేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కనీసం లెక్కలు అడిగిన మొహాలు ఏమైనా ఉన్నాయి అక్కడ? ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నావురా, దేనికి ఇస్తున్నావు అడిగారా? ఇప్పుడు అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ లిస్టు పెట్టండి. ఎస్, పాకిస్తాన్ మేము లెక్కలు అడిగాం, దీన్ని ఖర్చు పెట్టాను అంటుంది. ఆ లెక్కలు ఇదిగో ప్రపంచానికి చూపిస్తున్నాం అని చెప్పిన తర్వాత మీరు ఇచ్చుంటే బాగుండేది. ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎంత చదివి ఏం చేస్తారంటే ఇంటెన్కాలు దూకాడంట. అలా ఉంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎంపీ అసదుద్దీన్ క్వశ్చన్స్ వన్ థింగ్, ఇస్ ఇట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్ ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్? గ్రేట్. ఎందుకంటే ఈ క్షణం మాత్రం భారతదేశం ఒక్కటి అని చెప్పడంలో నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. శ్రీనగర్కి సంబంధించి అమెరికాలో దాడి చేసిన విషయాన్ని మర్చిపోయింది అమెరికా. మళ్ళీ వీళ్ళకే సపోర్ట్ చేస్తుంది డబ్బులు ఇచ్చి. 100 కోట్లు వీళ్ళేం చేస్తారు మళ్ళీని? ఆ దిక్కుమాలిన మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళకి ఇస్తారు ఈ డబ్బుని. ఇటు ఈ భూమి కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన కొన్ని ఇంపార్టెంట్ కమెంట్స్ చేయడం జరుగుతోంది అమెరికాను ఉద్దేశించి. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి, వెస్ట్ కంట్రీస్కి సంబంధించి ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती. आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ तो जो शख्स अमेरिका में टेररिस्ट है, हाफिज अब्दुल रऊफ, ये LET के सदर का बेटा, वो नमाज जनाजा पढ़ा रहा. उसके पीछे वो बैंड ऑर्गेनाइजेशन लोग खड़े, उनके पीछे पाकिस्तान की फौज खड़ी हुई है. तो आज भी आप कल रात में हम देखे श्रीनगर के एयरपोर्ट के करीब ड्रोन्स आ गए. तो आप और हम हैदराबाद में बैठकर अंदाजा भी नहीं कर सकते, बल्कि भारत के दूसरे मुकामात पर जो लोग बैठे हुए हैं वो अंदाजा भी नहीं कर सकते कि कैसे बहादुरी के साथ हमारी फौज उनका मुकाबला कर रही है, और कैसे बहादुरी के साथ और सबर के साथ जम्मू कश्मीर के बॉर्डर पर बसने वाले लोग, पंजाब के बॉर्डर पर बसने वाले लोग और राजस्थान के बॉर्डर पर बसने वाले लोग जो हिम्मत से इन तमाम मसाइब और मुश्किलात का सामना कर रहे हैं. और हम इनको बताना चाहेंगे कि हमारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने हमको ये तालीम दी कि तुम किसी से जंग मत करो. ये हदीस है, ये तुम किसी से जंग मत करो, मगर अगर कोई तुमसे जंग करता है तो साबित कदम रहो. तो हमको अब साबित कदम रहना है. ये सवाल कोई हिंदू मुसलमान का, ईसाई का, बौद्ध का नहीं है. सवाल दो कौमी पार्टी कांग्रेस और बीजेपी के, इनको भी इन दोनों कौमी पार्टियों को अपनी तू-तू मैं खत्म करनी चाहिए. इंटरेस्टिंग. तुम किसी से जंग मत करो, यदि जंग करेंगे तो दिखाई देना पड़ेगा, उनको वापस देना ही पड़ेगा. మనం ఎవరితో గొడవ పెట్టుకోం. మనతో గొడవ పెట్టుకుంటే వాడికి ఎలా ఉంటుందో, వాడికి ఏ స్థాయిలో పనిష్మెంట్ ఉంటుందో ఇప్పుడు భారత్ రుచి చూపిస్తోంది. సహనం భారతదేశానికి ఉన్న అత్యంత బిగ్గెస్ట్ ఆయుధం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి ఇటు భారత్ చేసిన ప్రయోగం, ఇన్ఫాక్ట్ ప్రయత్నాలు
దాదాపుగా ఒక కొద్ది సక్సెస్ అయ్యాయి, బట్ ఎక్కడో కాస్త దెబ్బకొట్టిన పరిస్థితి. ఇప్పుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? యాసత్తిన్ అటు అసాద్ వ్యాఖ్యలు కూడా ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా అసాద్ వ్యాఖ్యల పట్ల కూడా ప్రశంసలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి ప్రత్యేకంగా IMF పాకిస్తాన్ కు నిధులు విడుదల పట్ల కూడా అసాద్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఒకవైపు పాకిస్తాన్ అల్లా పేరుతో ముస్లింల పేరు చెప్పి కూడా ఒకవైపు హింసాకాండకు పాల్పడుతుంది. ఎక్కడ అటు ముస్లిం మతానికి సంబంధించిన దాంట్లో కూడా చిన్నపిల్లల వాడి మీద దాడి చేయాలని లేదు కాబట్టి పాకిస్తాన్ కు ముస్లింలను చెప్పుకునేటువంటి అర్హత లేదనే విధంగా కూడా అసాద్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు చూడొచ్చు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే, మరొక పక్క పాకిస్తాన్ భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడడం కాకుండా యుద్ధాన్ని కూడా కంటిన్యూ చేస్తుంది. అటు IMF ఆర్థిక సాయం కూడా ఒకవైపు పాకిస్తాన్ ఇప్పటికే అందించింది. దానికి సంబంధించి కూడా నిధులు విడుదలపై కూడా భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణలో భాగంగానే IMF ఒకవైపు పాకిస్తాన్ కు నిధులు విడుదల చేయడం తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టకుండా తమ దేశం మీద కూడా ఉసిగొల్పేలా పాకిస్తాన్ ఆ డబ్బులను ఖర్చు చేస్తుంది. దాదాపుగా 7,500 కోట్లను IMF నిధులు కూడా విడుదల చేయడం పట్ల కూడా భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా IMF కు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని భారత్ కూడా ఒకవైపు బహిష్కరించిందని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో పూర్తిగా పాకిస్తాన్ కు IMF నిధులు విడుదలవుతాయని తెలిసినప్పటి నుంచి కూడా భారత్ పెద్ద ఎత్తున మన దేశం నుంచి కూడా IMF పైన ఒత్తిడి తెచ్చింది. ఒకనొక సమయంలో కూడా IMF నిధులు పాకిస్తాన్ కు విడుదల చేయకుండా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాక్ నిధులు విడుదల చేయడంతో ఆర్థిక సంస్కరణలు కాదు, వాటికి సంబంధించి మరొక అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా వెచ్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసాద్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అవి చర్చనీయాంశమైంది. ఎందుకంటే పవిత్ర మాసంలో కూడా ఒకవైపు పిల్లల్ని చంపి ఇస్లామిక్ పేరు పలికేటువంటి అర్హత ఒకవైపు లేదని చెప్తూనే భారతదేశంలో జన్మించామని చెప్పి కూడా దానికి గర్వంగా ఫీల్ అవుతున్నామని అసాద్ వ్యాఖ్యలు అయితే కూడా ఉన్నాయి. మరొక పక్క ఈ భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. దీన్ని కంపేర్ చేస్తుంటే గతంలో అసాద్ నోట కూడా చాలా సార్లు కూడా అటు హిందుస్థాన్ కు సంబంధించినటువంటి అంశం మీద కూడా అసాద్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ ఎప్పుడైతే యుద్ధానికి దిగింది అప్పటి నుంచి కూడా అసాద్ కూడా దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో భారత్ పైన ఎవరు కన్నెత్తి చూసినా వదులుకోము, డెఫినెట్ గా పాకిస్తాన్ మీద యుద్ధం జరపాల్సిందే. ముస్లిం పేరుతో అటు ఇస్లాం మతం పేరుతో ఒక వైపు కూడా హింసాకాండ చేస్తే ఊరుకునేది లేదు, పాకిస్తాన్ ను మటాస్ చేయాలనే విధంగా కూడా అసాద్ వ్యాఖ్యలు అయితే ఉన్నారు. ఇంకొక పక్క అటు IMF నిధులు పాకిస్తాన్ కి, ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది, ప్రస్తుతం అక్కడ ధరలు కూడా నియంత్రణ లేనటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితిలో యుద్ధానికి వెళ్లడం పట్ల కూడా పాకిస్తాన్ అంతర్గతంగా కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా పాకిస్తాన్ ప్రధాని పట్ల పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా అంతర్గతంగా కాస్త వ్యతిరేకత వస్తున్నప్పటికీ దాన్ని కూడా పాకిస్తాన్ బయట పెట్టుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్తారా అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మరొక పక్క కాసేపటి క్రితమే చూసాం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా మాట్లాడుతూ తాము యుద్ధం కోరుకోవట్లేదు, ఒకవేళ శాంతి దీనిపైన కూడా ఒకవేళ తాము యుద్ధానికి భారత్ వెనక్కి తగ్గితే తాము కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నాం, అందులో భాగంగా ఇస్లామాబాద్ ఢిల్లీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని ఏవైతే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయో చూస్తే మాత్రం కాస్త పాకిస్తాన్ మన దెబ్బకు భయపడిందని కూడా చెప్పొచ్చు. మరి IMF మీద ఒకవైపు IMF ప్రపంచ ఆర్థిక ద్రవ్యనిధికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ను కూడా దేశ ఆర్థిక సంస్థలు విదేశీ మారక ద్రవ్య నిల్వల కోసం కూడా ఏదైనా దేశం దానికి అప్పీల్ చేసుకుంటే దానికి సంబంధించి రుణాలు ఇస్తుంటుంది. ఆ రుణాలు సాధారణ సమయంలో ఇస్తే తప్పులేదు, కానీ ఇటువంటి యుద్ధ వాతావరణం, ఎందుకంటే రెండు దాయాది దేశాల మధ్య యుద్ధం ఒకవైపు జరుగుతూ ఉంటే మరొక పక్క IMF నిధులు విడుదల చేయడం అనేది దేనికి సంకేతం అని చెప్పి కూడా ఆర్థికవేత్తలే కాకుండా చాలా మంది ప్రపంచ దేశాల నేతలు కూడా ఒకవైపు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కు నిధులు IMF ఇస్తే భారత్ కు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్తే మాత్రం డెఫినెట్ గా అది రాంగ్ వేలో దాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా కూడా IMF ను తప్పు పట్టడం కాకుండా ప్రస్తుత పరిస్థితిలో కూడా IMF ఓటింగ్ లో కూడా భారత్ బహిష్కరించిన దానికి అనుగుణంగా కూడా శ్రీధర్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎనదర్ వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతోంది. దాంతో పాటు సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచుతోంది పాకిస్తాన్.
ఇక్కడ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతోంది. సరిహద్దులో సైన్యాన్ని పెంచుతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ సైన్యం ఎంతుందో తెలుసా? గట్టిగా తంతే మనలో కనీసం ఒక సగంలో సగం మంది అంత కూడా లేదు. అటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ప్రగల్భాలు పలకడమే కాదు, తన దగ్గర ఏదో సత్తా ఉందని చూపించుకునే ప్రయత్నము, అటువంటి అట్టహాసానికో ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న సైన్యం 6,54,000 మంది సైన్యం పాకిస్తాన్ దగ్గర ఉంటే మన దగ్గర 14,55,440, అంటే 200 పైనే. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఇంకా రిజర్వ్డ్ ఫోర్సెస్ 1,15,000 మంది ఉన్నారు. 1,15,000 రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది. వాళ్ళ యాక్టివ్ పర్సనల్గా మాట్లాడుకుంటే, వాళ్ళ మిలిటరీ, వాళ్ళ సైన్యం గురించి మాట్లాడుకుంటే, ఇంత తక్కువ సైన్యం ప్రస్తుతం ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడంటే మనతో పోటీ పడుతున్న సందర్భంలోనే, మనతో యుద్ధం ఆ సందర్భంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమందిని బలూచిస్తాన్ వేసేస్తోంది. ఇంకో పక్క తాలిబాన్కి సంబంధించి తాలిబాన్ ఫ్రంట్ వాళ్ళు కూడా తహరీకి తాలిబాన్ వాళ్ళు కూడా టీడీపీ తహరీకి తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు కూడా మరో పక్క వాళ్ళని వేసేయడం జరుగుతోంది. ఎటువంటి కుతంత్రాలకు తెరలేపిందంటే పాకిస్తాన్ ఎప్పుడైతే నిజాలు బయటకు వస్తున్నాయో అప్పుడు భారత్ను టార్గెట్ చేసేందుకు భారత్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి పాల్పడిందంటూ ఇటు మాయమాటలు చెప్పడం ప్రారంభించింది పాకిస్తాన్. ఇటు పాకిస్తాన్ చేసిన ఆ వ్యాఖ్యలను భారత్ ధీటుగా జవాబిచ్చింది. ఇటు భారత్ కొద్దిసేపటి క్రితం విదేశాంగ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు విదేశాంగ శాఖ వాళ్ళదే చెప్పుకొచ్చారు, పాకిస్తాన్ మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తోంది, పాకిస్తాన్ తప్పులు చెబుతోంది, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయాల్సిన అవసరం భారత్కి ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు ప్రస్తుతం తన సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తోంది పాకిస్తాన్. గత 3 రోజులుగా భారత్ ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ చూసాం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని ధీటుగా సమాధానం చెప్పేందుకు సహనంతో సమాధానం ఇస్తోంది. సిరిసాల హర్యానాకు సంబంధించి సిరిసాలో మీరు చూడొచ్చు ఆ శిథిలాలను తీసుకువెళ్తోంది భారత భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు. హర్యానాలో అక్కడ పడిన శకలాలను వెహికల్లో తరలిస్తున్న ఆ విజువల్స్ను మీరు చూస్తున్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్. తన సైన్యాన్ని అంతకంతకు పెంచుతోంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ సైన్యం సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు భయపడిపోతున్నారు, యుద్ధంలోకి దిగాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే చైనాని నమ్ముకున్న ఆ తుక్కు సామాను వాళ్ళకు పనిచేయని విషయం తెలుసు. టర్కీ ఇచ్చిన ఆ కామికేజ్ డ్రోన్స్ కావచ్చు, అవి కూడా వాళ్ళు ఆ స్థాయిలో ప్రయోగించలేరని చెప్పి అవగాహన వాళ్ళకు ఉంది. ఒక వ్యక్తి స్వలాభం కోసం ఏకంగా దేశాన్నే పణంగా పెట్టేసిన దుర్మార్గపు ఆలోచన ప్రస్తుతం దావానంలా ఆ దేశాన్ని కమ్మేస్తోంది. పూర్తిగా తగలపడిపోయేంత వరకు కూడా వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే అసీం మునీర్ ఆ వ్యక్తికి అధికార వాంఛ, ఎలాగైనా తానే పాతుకుపోవాలి, తనకంటూ అధికారం ఉండాలి. ఆ అధికార దాహం ప్రస్తుతం పాకిస్తాన్ని దహించి వేస్తోంది. ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి ఇవ్వటం లేదు. ఎక్కడంటే ఎక్కడ కూడా మీరు చూస్తే కనుక ప్రధాని ఏమైపోయాడో తెలియటం లేదు. ఆ దేశ ప్రధానిని అక్కడి ప్రజలే నిలదీస్తున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇఫ్ పాసిబుల్ ఆ అమ్మాయి, నేను ఒక మహిళ మాట్లాడింది, ఆ మహిళ రియాక్షన్ కూడా కుదిరితే ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ దేశ ప్రజలే, ఆ దేశ పౌరులే, అంటే పాకిస్తాన్ పౌరులే అక్కడి ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు అక్కడి సైన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ముందుగా వాళ్ళని లేపి పడేయండి, మా రాజకీయ నాయకుల్ని లేపేసేయండి, ఆ తర్వాత మాకు సగం పీడపోతుంది, ఆ తర్వాత భారత్ని వాళ్లే కోరుతున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఎంత చేతకాని వాళ్ళైపోయారో అర్థమవుతోంది. సో ప్రస్తుతం వాళ్ళ సత్తాను చూపించే ప్రయత్నమే ఇదంతా కూడా. మేకపోతు గాంభీర్యం, మేకపోతు అంటే ఏ సత్తా లేని సందర్భంలో ఒక్కసారి ఆ దేశ పౌరులే వాళ్ళ ప్రధానిని, వాళ్ళ ఆర్మీని, వాళ్ళ రాజకీయ నేతలని పూర్తిగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఏమంటారో చూద్దాం. इंडिया वालों एक काम करो, सबसे पहले तो हमारे ये किस किस्म के पॉलिटिशियंस हैं, इनके घरों में ड्रोन्स मारो, पाकिस्तानी अवाम आपको सल्यूट करेगी। खाजा साहब भी CNN में जाके इंटरनेशनल बेइज्जती करवा रहे हैं, डिफेंस मिनिस्टर होके कह रहे हैं हमारी सोशल मीडिया पे देख लें आप, हमारे छोड़े उनके सोशल मीडिया पे देख लें, हमने उनके जहाज गिरा दिए हैं। पूरी दुनिया राफेल की कंपनी, जो कंपनी है जिसके राफेल तैयारे हैं, वो कह रहे हैं, इंडिया कह रहा है। आप डिफेंस मिनिस्टर, आप इंटरनेशनल जाके जलील हो रहे हैं जी सोशल मीडिया पे। सोशल मीडिया, विकीपीडिया, इंटरनेट इज नॉट अ सोर्स ऑफ इंफॉर्मेशन। अगर आपको लगता है कि आपका सोर्स ऑफ इंफॉर्मेशन सोशल मीडिया होगा
तो फिर तो पीका एक्ट सबसे पहले आप पे लगना चाहिए। और दूसरा, क्या कसम से कल तक हम इतना जश्न मना रहे थे, हमने उनके तैयारे गिरा दिए, ये कर दिया वो कर दिया, और ड्रोन घर में घुस के आके उन्होंने मार दिया। इधर से हमारी आवाजें ही नहीं निकल रही। भाई हमारी फौज तो लड़ ही रही है, वो तो ड्रोन उनके फेंक ही रही है। पॉलिटिकल लीडरशिप ने फैसला लेना होता है। हमारी पॉलिटिकल लीडरशिप, राणा सनाउल्लाह साहब कह रहे हैं हमने उनके गिरा तो दिए जहाज, अब हम उससे क्या बदला लें? हमने तो ले लिया ना, हमने जो कर दिया, अब जब वो करेगा तो फिर देखी जाएगी। कर दिया उन्होंने। आ गए आपके वो लाहौर तक, कहा जा रहा था जी लाहौर तक नहीं आएंगे, पिंडी, लाहौर, कराची, हर जगह उन्होंने अटैक कर छोड़ा है, चाहे ड्रोन से ही किया। भाई हु द हेल आर दे? वो कैसे ड्रोन से भी अटैक कर सकते हैं? वो नहीं अटैक कर सकते क्योंकि हम एक आजाद मुल्क हैं। अगर हम आजाद नहीं है तो फिर तो हम फलस्तीन हुए। यही कर रहे हैं, लानत है भाई। हम आजादी, हमारी आजादी। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిహద్దులో కాల్పులు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.